విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఏకదంతముపాస్మహే. దయచేసి అందరూ కూర్చోవాలని తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా మరి జనార్దన్ రెడ్డి గారి గురించి, వారి సర్వీస్ గురించి కొన్ని మాటలు చెప్పి మన మధ్య మరి స్నేహితులు, బంధువులు ఆయన గురించి మాట్లాడతారు. అనంతపురం జిల్లా కృష్ణాపురం అనే గ్రామంలో ప్రాతస్మరణీయులు, కీర్తిశేషులు సోమిరెడ్డి శకుంతల గారి పుణ్య దంపతులకు ఒకే ఒక్క గారాల పుత్రుడు మా జనార్దన్ రెడ్డి గారు. వీరి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మరియాపురం, కడప మరియు ఇంటర్మీడియట్ పలక్నామా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు వీరు విద్యను అభ్యసించారు. వీరు మొట్టమొదటిగా 18/11/1982 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ ఎంప్లాయీగా సబ్ కోర్టు నందు పనిచేసినారు. అదేవిధంగా ప్రమోషన్ మీద కాపీయిస్ట్ గా గిద్దలూరులో పనిచేసి మరలా ప్రమోషన్ మీద ఒంగోలు టైపిస్ట్ గా పనిచేశారు. అలాగే గిద్దలూరు, చీరాల్లో పనిచేసి మళ్ళా 2017లో సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ మీద అద్దంకిలో పనిచేసి బదిలీపై ఒంగోలు వచ్చి మరలా 2021 సూపరింటెండెంట్ గా పదోన్నతిపై కందుకూరులో పనిచేసినారు. చివరిగా 2023 సూపరింటెండెంట్ గా కాపీ సెక్షన్ లో ప్రిన్సిపల్ జస్టిస్ జడ్జి కోర్టు ఒంగోలు నందు 44 సంవత్సరాల సర్వీసు దిగ్విజయంగా వారు పూర్తి చేసినారు. అదేవిధంగా వీరు 5/10/1984 సంవత్సరంలో వీరపనాయునిపల్లి పులివెందుల్లో చంద్రగళ గారితో వివాహం జరిగింది. వీరికి 2 సంతానము. వీరి కుమారులు మధుకర్ రెడ్డి, వారి కోడలు శ్రీ నవీన, వీరి సంతానం భువనరెడ్డి, మోక్షారెడ్డి. 2వ కుమారుడు దినకర్ రెడ్డి, భారతి. వీరి సంసారం వీరి సంతానం వచ్చేసి అమ్మాయి ఒక పాప దివిష. వీరందరూ కూడా మరి మన పొన్నతోటి జనార్దన్ రెడ్డి గారి పరివార సౌధములకు వన్ని తెచ్చినటువంటి వేగు సుక్కులంటే అతిశక్తి కాదు. ఎందుకంటే ఉద్యోగ విరమణ అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగులు మరి విరమణ పొందవలసిందే. కానీ మంచి మనిషి, స్నేహశీలి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు ఆయన చిన్న వయసులోనే ఉద్యోగానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసు మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో వివిధ రకాల శాఖల్లో ఆయన పనిచేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది. అంత మాత్రమే కాదు, చాలా మంది ఉద్యోగాల్లో తన బిడ్డలు రిటైర్డ్ అయిన తర్వాత కూడా సెటిల్ కాని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్నట్టు ఆ మంచితనము, ఆ యొక్క స్నేహశీలత, ఇవన్నిటి దీనిని బట్టి దేవుడు వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించాడు. వారి 2 కుమారులు విద్యావంతులు, బాగా చదువుకున్నారు. వారికి వివాహం కూడా దాదాపుగా 10 సంవత్సరాల పైన అయి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మనవ సంతానం కూడా వచ్చారు. కాబట్టి ఈనాటి ఈ యొక్క సన్మాన సభ కార్యక్రమంలో మరి మన మధ్య సూపరింటెండెంట్ గా పనిచేసి అదేవిధంగా జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా కూడా పనిచేశారు. న్యాయవాదిగా పనిచేసి మరి సామాజిక కార్యక్రమాలు పాల్గొంటున్నట్టు మన గౌరవ కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి కొన్ని మాటలు మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి రావాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన జనార్దన్ రెడ్డి కాపీ సూపరింటెండెంట్ గా జిల్లా కోర్టులో రిటైర్ అయినారు. వారి కుటుంబానికి ఆయురారోగ్యాలుగా ఉండాలని, జీవితం అంతా ఆయురారోగ్యాలుగా ఉండాలని. ముఖ్యంగా ఈ జనార్దన్ రెడ్డి తోటి మేము దాదాపు ఫస్ట్ కందుకూరు
తర్వాత గిద్దలూరు, ఒంగోలు, ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా మేమందరం కలిసి పనిచేసాం. ఎంతో దయగలిగిన వాడు, దయాద్ర హృదయుడు. అంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పడం కష్టం అవుతుంది. చాలా మంచి వ్యక్తి, చాలా సున్నితమైన మంచి హృదయం గల వ్యక్తి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది చూస్తున్నటువంటి సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన సుబ్బారావు గారు వచ్చి కొద్ది మాటలు మాట్లాడారు. రండి. ప్రస్తుతం మన జిల్లా కోర్టులో పనిచేసి అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఒప్పులి పులి సింహంగా వెలుగొందున్న వ్యక్తి. మాకు ఒక మంచి సింహం వెళ్ళిపోయింది డిపార్ట్మెంట్ నుంచి. వారు వచ్చి మాట్లాడాలి, వారికి అర్థమైనది. సాంబశివరావు గారు వచ్చి మాట్లాడాలని తెలియజేస్తున్నారు. ఆయన రిటైర్డ్ సూపరింటెండెంట్. మంచి ఈ డిపార్ట్మెంట్ లో మంచి వ్యక్తులందరూ కూడా దాదాపుగా రిటైర్డ్ అయిపోతున్నారు. జనార్దన్ రెడ్డి గారు తోటి నాకు పరిచయం 1992 సార్. బంధుపూర్ కె విజయ్ కుమార్ గారు ప్రిన్సిపల్, కేదారాచార్య సత్యరెడ్డి గారు, మున్నయ్య గారు ఎడిషనల్ గా ఉన్నప్పుడు 92లో అప్పటి నుంచి పరిచయం. నాకు క్రమశిక్షణతో ఉద్యోగం చేశాడు. చక్కగా సూపరింటెండెంట్ దాకా ప్రమోషన్ తీసుకొని ఈరోజు ఆఫీస్ సూపరింటెండెంట్ గా రిటైర్ అవుతున్నారు. ఆయన ఏ పని చేసినా కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని శుభ్రంగా చేస్తాడు. ఈ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జనార్దన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళ శ్రీమతి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పోతే సార్ గురించి చెప్పాలి అంటే, నేను జాయిన్ అయ్యేసరికి ఆయన నాకు సీనియర్గా ఉన్నారు. వర్క్ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పని అప్పు చెప్పారు అని అంటే ప్రివెన్షన్ మెజర్స్ తీసుకుంటాడు ఫస్టే. అంటే ప్రాబ్లం రాకుండానే ముందే వాటికి సొల్యూషన్ తీసుకొని దాని ప్రకారం చేస్తూ ఉంటారు. ఆ కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో నా పరిచయం ఏర్పడింది. అలాగే మేమిద్దరం కలిసి చాలా కాలం పనిచేసాం జిల్లా కోర్టులో. చేసేటప్పుడు ఎటువంటి ప్రోటోకాల్ రూల్స్ కానీ, లేదంటే అతనికి చెప్పిన పనుల్లో కానీ, లేదంటే నా చెప్పిన పనుల్లో కానీ ఇద్దరము బ్రదర్స్ లాగా చేసుకుంటూ వచ్చాము చాలా హ్యాపీగా. ఎటువంటి రిమార్క్ కూడా ఆఫీసర్ దగ్గర నుంచి ఎదుర్కోకుండా టిల్ ఆయన ఇప్పటి వరకు కూడా పనిచేశారు. మేమున్నప్పుడు కూడా అలాగే పనిచేశారు. సో అతనే రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా జరగాలని కోరుకుంటాం. చాలా సంవత్సరాల ఉద్యోగ విరమణ కాలాన్ని కంప్లీట్ చేసి సుదీర్ఘమైన 43 సంవత్సరాల పైచిలకు సర్వీస్ చేసి ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన మన జనార్దన్ రెడ్డి గారు ఈ రోజున సూపర్ యాన్యువేషన్ మీద రిటైర్డ్ అవుతున్న సందర్భంగా వారికి, వారి సతీమణికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆత్మీయ సమావేశానికి, వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మా కో స్టాఫ్ కి, వాళ్ళ బంధుమిత్రులకి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జెంటిల్మెన్, మీకు తెలుసు మన డిపార్ట్మెంట్ లో, నేను వెరీ ఆఫన్ ఐ రీఇటరేట్ ది సేమ్, మన డిపార్ట్మెంట్ లో ఇది ఫెన్స్ ఆఫ్ సొసైటీ. ఇన్ ఆల్ ఆర్గాన్స్ వెన్ ది పర్సన్ ఫెయిల్డ్ విల్ రీచ్ ది ఫైనల్లీ ఫర్ జస్టిస్, దట్ ఈస్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. అన్ని ఆర్గాన్స్ లో ఫెయిల్ అయిన వ్యక్తి మన చివరిగా న్యాయం కోసం వచ్చేది మన న్యాయ వ్యవస్థలోకి. అటువంటి న్యాయ వ్యవస్థలో ఒక నిబంధనలు కానీ, ఒక కండిషన్స్ కానీ, ఒక ఏ డైరెక్షన్స్ కానీ, ఒక కమిట్మెంట్స్ కానీ చాలా హై లెవెల్లో కంపేరింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్ చాలా హై లెవెల్లో ఉంటాయి. మనం అటువంటి నిబద్ధతతో కూడిన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ జ్యుడిషియరీలో వర్క్ చేయటము, అది కూడా సుదీర్ఘమైన 43 సంవత్సరాల పైచిలుకు ఒక సర్వీస్ ని కంప్లీట్ చేయమనేది ఇదే నాట్ ఈజీ టాస్క్. ఇది వెరీ హార్డ్ టాస్క్. మీకు తెలుసు మన డిపార్ట్మెంట్ లో కూడా ఒకటి ఎక్కడంటే ఒక పార్టీకో లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉన్న డిపార్ట్మెంట్స్ వేరుగా ఉంటది. మనకేంది ఒక అడ్వకేట్స్ వ్యవస్థ, ఒక ఆఫీసర్ల వ్యవస్థ, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ,
ఇన్ని వ్యవస్థలని, ఈ వ్యవస్థలతో అనుసంధానమైన పోలీస్ వ్యవస్థ, ఒక పబ్లిక్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నిటిని కూడా మనం సమాధానం చెప్పుకుంటూ మన విధి నిర్వహణ అనేది చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి కష్టసాధ్యమైన ఒక మన డిపార్ట్మెంట్ లో ఒక 43 సంవత్సరాల, మీకు తెలుసు 43 సంవత్సరాల పైచిలు కంటే ఒక యవ్వనము, ఒక కౌమార్యము, నేను వృద్ధాప్యం అనను, ఆయన వృద్ధాప్యం రాలేదు ఆయనకి, యవ్వనము కౌమార్యం అనేది ఈ న్యాయ వ్యవస్థకి అంకితం చేశారు మన రెడ్డి గారు. అతనికి యవ్వనం అంటే ఏం తెలియదు, ఎందుకంటే after reaching the qualified age, that is 18 years of service, he entered into this department. 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే ఒక వ్యక్తి జనరల్ గా మన ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ ఒక జాబ్ ఓరియంటేషన్ లో, ఒక జాబ్ అవైలబిలిటీలో ఒక వ్యక్తి ఒక సెటిల్మెంట్ జరగాలన్నా, ఒక జాబ్ రావాలన్నా కూడా నియర్లీ 25-30 ఇయర్స్ టైం పడుతుంది. చాలా మందికి, అదే కొంతమందికి యాక్చువల్ అవ్వచ్చు కానీ పడుతుంది. అటువంటిది సూన్ ఆఫ్టర్ రీచింగ్ ది ఏజ్ ఆఫ్ పుబర్టీ, అంటే ఒక యుక్త వయసు రాగానే 18 ఇయర్స్ రాగానే ఈ సర్వీస్ లోకి వచ్చి తన యవ్వనాన్ని, తన కౌమార్యాన్ని అంతా కూడా ఈ సేవకు అంకితం చేశాడు, న్యాయ వ్యవస్థకి అంకితం చేశాడు. అటువంటిది కూడా నేను చెప్తున్నానండి, ఐఆమ్ సెయిలింగ్ విత్ ది రెడ్డి గారు ఇన్ ది సేమ్ బోట్. అదే సేమ్ బోట్ లో నేను ప్రయాణం చేశాను. ఐఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ మై జర్నీ విత్ ది రెస్పెక్టెడ్ జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే అటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఏదో రూల్స్ మ్యాన్. నేను చూశాను నాకు పర్సనల్ గా ఒక సందర్భంలో, మన భారతీ మేడం గారు ఉన్న సందర్భంలో ఒక 10-15 మంది మ్యాజిస్ట్రేట్స్ నా దగ్గరకు వచ్చారండి. ఎందుకు 10-15 మంది మ్యాజిస్ట్రేట్స్ నా దగ్గరకు వచ్చి, రెడ్డి గారు మెడికల్ రీఎంబర్స్మెంట్ పెడితే సుధాకర్ గారు అన్ని రిటర్న్ చేస్తున్నాడు, మాకు అక్కడ ఇచ్చారు, గుంటూరులో ఇచ్చారు, విజయవాడలో ఇచ్చారు, నెల్లూరులో ఇచ్చారు, ఈయన ఇవ్వటం లేదు, మీరు చెప్పండి, మిమ్మల్ని మేము ప్రపోజ్ చేస్తాం. నేను చెప్పాను, మేడం మీరు ఎవరిని ప్రపోజ్ చేసినా ఆయన చేసే విధంగా డ్యూటీస్ ఎవరు చేయలేరు, రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళడు. హూ ఎవర్ మే బి ది కౌంటర్ పర్సన్, ఎదుటి వ్యక్తి ఎవరు ఏంటనేది అనవసరం ఆయనకి. నేను నిబంధనలతో కూడిన గవర్నమెంట్ వారిని నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుబంధంగా నేను తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్నానా లేదా అనేది ఆలోచిస్తారు కానీ ఎదుట ఉన్న వ్యక్తి జిల్లా జడ్జి గారా, లేకపోతే ఇంకొక వ్యక్తి, లేకపోతే ఇంకొక ఆఫీసరా అని దానికి రూల్స్ అమెండ్ చేసుకొని కాంప్రమైజ్ నేచర్ కాదు. ఐ ఆమ్ వెరీ మచ్ అప్రిషియేటింగ్, వెరీ మచ్ ప్రౌడ్ టు బి ఏ కొలీగ్ ఆఫ్ మీ అండ్ ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ బోట్. నేను ఒక బోటు ప్రయాణం అని ఎందుకు చెప్పానంటే, జనరల్ గా మన ట్రావెలింగ్ ఆన్ రోడ్ అది ఒడిదుడుకులతో చాలా తక్కువ ఉంటుందండి. ట్రావెలింగ్ ఆన్ ఫ్లైట్ ఒడిదుడుకులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక నీటి మీద అది స్టెబిలిటీ ఉండదు, వాటర్ అనేది. ఆ వాటర్ మీద ఒక పడవ నడుస్తుంది. ఈ న్యాయ వ్యవస్థలో ఏది మనం కొద్దిగా తొట్టుబాటుతో వ్యవహరించినా కూడా దాని వల్ల వచ్చే పర్యావసానం, పనిష్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అటువంటి వాటర్, అటువంటి బోట్ లో చాలా స్టేబుల్ గా, చాలా హుందాగా, చాలా ధైర్యంగా, చాలా కమిట్మెంట్ గా, చాలా డెడికేషన్ గా మన జనార్దన్ రెడ్డి గారు నడిచారు. నేను ఫీలింగ్ ప్రౌడ్ టు హ్యావ్ మై జర్నీ విత్ ది గ్రేట్ పర్సన్ అండ్ ఐ నెవర్ ఫర్గెట్. బికాస్ మనం చెప్పుకుంటాం, మనం ఏ బస్సులో జర్నీ చేసినా, ఏ ట్రావెల్ చేసినా, ఏ ట్రైన్లో చేసినా కూడా మనం షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనతోటి కొంతమంది వ్యక్తులు జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ జర్నీ చేసేటప్పుడు మనకి జర్నీ చేసిన రిస్క్ కూడా తెలియదు. మనం జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఉన్న ఇంటిమేసీ, వాళ్ళతో ఉన్న మనకి అటాచ్మెంట్, వాళ్ళతో ఉన్న కాన్వర్జేషన్, వాళ్ళతో ఉన్న నెగోషియేషన్స్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటా అప్పుడే వచ్చేసిన మన స్టేషన్. ఇన్ఎవిటబుల్ that everyone has to retire from service as per the norms and regulations made by the government because of his destination, his place of superannuation. అతని ప్లేస్ వచ్చిందండి, డెస్టినేషన్ రీచ్ అయ్యాడు, చాలా సంతృప్తికరమైన జర్నీ చేసి తను రీచ్ అవుతున్నాడు, మంచి పొజిషన్ తో ఉన్నారు. బికాస్ ఆఫ్ ఐ ఆమ్ గోయింగ్, మై జర్నీ ఈజ్ ఓన్లీ 30 kilometers అవే టు రీచ్ మై డెస్టినేషన్. నాకు 30 kilometers దూరం ఉందండి, అంటే 30 రోజులే ఉంది నా రిటైర్మెంట్ కూడా. నా రిటైర్మెంట్ 30 days నేను జర్నీ చేయాలా, 30 kilometers అవే. కాకపోతే కొద్దిగా ఏజ్ పరంగా ముందుగా 1 నెల నాకంటే ముందు పుట్టాడు ఆయన, కాబట్టి ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నాడు. నేను కూడా గోయింగ్ టు యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విత్ ఇన్ one month because of my journey is only 30 kilometers to reach my destination on superannuation. కాబట్టి రెడ్డి గారి గురించి
చెప్పడం అనేది ఎంత చెప్పుకున్నా కూడా ఇదిగా ఉంటుంది. ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్ ఏదన్నా ఉన్నా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. ఏదైతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా నేను వెళ్ళను, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కి వీటికి వ్యతిరేకంగా ఎగనెస్ట్ ది రూల్స్, ఎగనెస్ట్ ది కాంట్రడిక్షన్స్ ఆఫ్ రూల్స్, ఎగనెస్ట్ ది కాంట్రడిక్షన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఐ కెనాట్ గో అని చెప్పారు. వెరీ ప్రౌడ్. అలా మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉండమంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్స్ ఉంటారు. ఒక అడ్వకేట్ కి తనకు అనుకూలంగా ఒక వర్క్ కానీ జరగకపోయినా, ఒక ఆఫీసర్కి తనకు అనుకూలంగా ఏదన్నా టూర్ ట్రావెలింగ్ అలివెన్సెస్ కానీ ఇలాంటివి రాకపోయినా వాళ్ళు ఒక చాలా అసంతృప్తితో ఉంటారు. బికాస్ ఆఫ్ దే ఆర్ హయ్యర్ ఆఫీషియల్స్ అండ్ దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్. బట్ వీఆర్ accustomed to rules and regulations under the supervision of higher officer, judicial officer. రిటైర్మెంట్ అంటే ఒక దీనికి సంబంధించింది అనండి, రూల్స్ కి రెగ్యులేషన్ సంబంధించింది. కానీ మన రిటైర్మెంట్ అనేది మన మనస్తత్వాన్ని బట్టి, మన మనసును బట్టి, మన వేరే బ్యూటిఫుల్ లైఫ్, సెకండ్ పేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు, మా సాంబశివరావు గారు వీళ్ళంతా రిటైర్ అయ్యారు. వాళ్ళు ఏమి కూడా వేరే సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఏమి ఎంగేజ్ చేయాలా, మనం నెక్స్ట్ ఏం చేయాలా, we don't keep the retirement of age as per an employee, don't keep in your mind. మీకు సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్, మంచి లైఫ్ ఉంది. దట్ మీ పిల్లలతోటి మీరు ఎప్పుడు వెరీ ఆఫర్ యు ఆర్ టెలింగ్ మీ దట్ యు ఆర్ స్పెండింగ్ మోర్ విత్ ది ఫ్యామిలీ, విత్ యువర్ ఫ్యామిలీ. మేడం గారు కూడా నేను చెప్తున్నాను, నిన్న అన్నారు ఈయన నాట్ అవుట్ బ్యాట్స్మెన్ అండి, నెంబర్ 1 అది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని మేడం గారు అన్నారు. ఈ క్రికెట్ లో ఆయన అసలు ఓటమి లేని వ్యక్తి. అతన్ని కొన్ని బ్యాట్ చేస్తూ రన్స్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ వారు అయ్యా బాబు నీ తర్వాత ఇంకా ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇయ్యి, మీరు రిటైర్డ్ అవ్వండి, మీరు వెళ్ళండి, మీరు ఇంకా సెంచరీలు చేసుకుంటా మీరే ఉంటే ఎట్లాగని చెప్పి ఆయన రిటైర్ చేశారు. కానీ ఆయన ఏజ్ పరంగా ఆయన రిటైర్ కాలేదండి. నాట్ బేసింగ్ ఆన్ ది ఏజ్, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే మీరే చూస్తున్నారు మాకెప్పుడు అవకాశం వస్తుందని నెక్స్ట్ జనరేషన్ చూస్తున్నారండి. మీరు చాలా ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, మీరు చాలా ఎక్సలెంట్ ప్లేయర్, కానీ బట్ దెర్ ఈజ్ సమ్ లిమిటేషన్స్ అని రిక్వెస్ట్ చేసి ఆయన రిటైర్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉందండి. మంచి పిల్లలతోటి, అల్లులతోటి, కూతుళ్ళతోటి, మనవలతోటి, అందరితోటి కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ గా మీరు ఇచ్చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చేయండి. మళ్ళీ మీరెవరికన్నా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కి, కమింగ్ జనరేషన్స్ కి మీ సలహాలు కూడా చాలా అవసరము. కాబట్టి మాతో ఎప్పుడు ఇంటరాక్షన్ గా ఉండండి, మేము ఎప్పుడు కూడా మీతో ఇంటరాక్షన్ గా ఉంటాము. వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అకేషన్ అండ్ బోత్ ఆఫ్ కపుల్, వెరీ నైస్ కపుల్, అండ్ ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు అడ్రస్ అండ్ enlighten his greatness and commitment of on all aspects, not only వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ, దేంట్లో కూడా అతను చాలా ఒక నాంశగల వ్యక్తిగా నేను చూశాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. ఎంజాయింగ్ హిజ్ రిమైనింగ్ లైఫ్ విత్ సోషల్ యాక్టివిటీస్ అండ్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐ ప్రే ది గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. చాలా బాధ అనిపిస్తుంది అనమాట మాకైతే. మేము కొత్త పాత జనరేషన్ లో మేము చేరాము. మరి సార్ చెప్పినట్లుగా సుధాకర్ సార్ ఇంకా నెక్స్ట్ మంత్ అంటున్నాడు, అదేవిధంగా సాంబశివరావు గారు, వీరితో నేను కలిసి కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీనియర్స్ అయినటువంటి సూపరింటెండెంట్స్ ఒక మంచి సలహాలు గైడ్ చేస్తే ఈ రోజుల్లో డెడికేట్ గా పనిచేసే వాళ్ళు లేరు. మరి 43 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారంటే అధికారులకి ఎంత లో. సుధాకర్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సీనియర్ సూపరింటెండెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా జనార్దన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారము. జనార్దన్ రెడ్డి తోటి పరిచయం నాకు జిల్లాకూరులోనే. అంతకుముందు కందుకూరు ఎక్కడో చేస్తుండేవాడు. అది ఇక్కడికి వచ్చి నేను అప్పుడు సూపరింటెండెంట్గా, స్టెనోగా సూపరింటెండెంట్గా అన్నీ అక్కడే వర్క్ చేశాను. ఆ సందర్భంలో వర్క్ నేర్చుకోవాలని తపన చాలా ఎక్కువగా ఉండేది. ఏదైనా లెటర్ టైప్ చేస్తున్న పక్క నుండి ఈయన ఎట్లా టైప్ చేస్తున్నాడు అది బాగా తెలుసుకోవాలి. మనం అంటే ఈయన కొంచెం అది రికార్డ్ అసిస్టెంట్ కేరళ నుంచో వచ్చాడు. జనరల్గా వాళ్ళకి కరస్పాండెన్స్ పెద్దగా ఉండదు. అందువల్ల నా దగ్గర కూర్చొని ఎంతో ఇంట్రెస్ట్ నాకు చాలా నచ్చేది అతను వ్యవహారం చూస్తే. జనరల్గా ఏంటంటే నాకేదో వాడిగా టైప్ చేసి ఇస్తాడు, విజయలాయ సొంతంగా పెట్టిస్తాడు, పంపించేస్తామని ఉద్దేశంతో. కానీ ఈయన ఎట్లా కాదు,
అది తెలుసుకోవాలి ఏ విధంగా టైప్ చేస్తున్నాడు, ఏ విధంగా మనం హైర్ అథారిటీస్కి అడ్రస్ చేయాలా. ఇప్పుడు కూడా అంతే, రిటైర్ అయిన తర్వాత కూడా ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుతుంటాడు, సార్ ఇట్లా టీఏ బిల్ ఉంది, ఇట్లా మెడికల్ బిల్ ఉంది. సరే నేను రిటైర్ 7-8 ఏళ్ళు అయింది, ఆయన కూడా నాకు తెలిసినంతలో చెప్తున్నా, అయినా మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, ఇప్పుడు రూల్స్ మారిపోయి ఉంటాయి, 7-8 సంవత్సరాలు నేనేం చూడలేదు, అయినా నేను కూడా వెరిఫై సాధ్యం వరకు నాకు తెలిసిన వరకు చెప్తుండేవాడిని. అట్లా ఇంట్రెస్ట్, వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల్లో చాలా జనార్దన్ రెడ్డి గారు చాలా మన అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయము. మిగిలిన ఆయనకంటే ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కానీ ఆయనకంటే జూనియర్స్ కానీ అది ఫాలో అవ్వాలి, తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్నీ మనకి నాకు తెలియదు, తర్వాత రిటైర్ అయిన దాకా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొత్త కొత్త సబ్జెక్టులు వస్తుంటాయి, తర్వాత జీవోలు వస్తుంటాయి, సర్క్యులర్స్ వస్తుంటాయి, హైకోర్టు అన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా మనం తప్పని చూస్తుంటాం, ప్రతి దాన్ని చూసి నేర్చుకుంటూ ఉండాలి. అది జనార్దన్ గారి గొప్ప విషయం. సుధా గారికి ధన్యవాదాలు. ఆయన ఈ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మరి జనార్దన్ రెడ్డి గారి దినకర్ రెడ్డి వాళ్ళిద్దరు ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. మా బావగారు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారికి శుభాభినందనలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మా అక్క నేను ఇద్దరం, మా బావగారు 1984 అక్టోబర్ 5వ తేదీన మా కుటుంబంలోకి అల్లునిగా ఆహ్వానించినాం. ఆయన ఆ రోజు నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మధుకర్ రెడ్డి, దినకర్ రెడ్డితో మాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఈ మధ్యనే మా పాప వివాహంలో కూడా వీళ్ళిద్దరూ ముందుండి కార్యక్రమాన్ని నడిపించినందుకు వాళ్ళందరికీ సభాముఖంగా వాళ్ళిద్దరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాళ్ళ యొక్క భావి జీవితం, అదే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ జీవితం అనేటటువంటిది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సుఖంగా సంతోషంగా సాగాలనేటటువంటిది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తూ తరఫున శుభాకాంక్షలు. నాకు సూపరింటెండెంట్ గారు చాలా కాలం నుంచి పరిచయం. ఎస్టాబ్లిష్మెంట్లో నేను ఉన్నప్పుడు కూడా వీరు గిద్దలూరులో ఆ ఏరియాలో చేసేవారు. చాలా మృదు స్వభావి. ఈరోజు వచ్చిన వరకు ఈ రోజే చేద్దాము అనుకుంటే డెడికేషన్లో చేస్తారు. నేను వారితో కలిసి చేయడం చాలా తక్కువ, కానీ మన ఇన్స్పెక్షన్ పోయినప్పుడు వారి యొక్క ఉద్యోగం ఎంత నిబద్ధతగా ఉన్నారో, రికార్డ్ చెకింగ్ ఎంత నిబద్ధతగా ఉన్నారో తెలుస్తుంది. వారి రిటైర్మెంట్ తర్వాత జీవితం కూడా హాయిగా ఆనందంగా ఉండాలి, పిల్లలతో మనవాళ్ళతో హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మరి చక్కటి మాటలు చెప్పినటువంటి మా సీనియర్ సూపరింటెండెంట్ ఫస్ట్ ఎయిడ్ కోర్ట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు మా నాన్నని మీరందరూ చూసుకున్నారు, మా నాన్నని చూసుకునే అవకాశం ఇప్పుడు నాకు దొరుకుతుంది. సో విష్ మీ ఆల్ ద బెస్ట్. ఇవాళ ఇక్కడ అందరూ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మావయ్య గారి రిటైర్మెంట్ అంటే మాకు నెక్స్ట్ వచ్చే డేస్ అన్నీ హ్యాపీ డేసే, ఎందుకంటే మాతో పాటే ఉంటారు కాబట్టి. మా పిల్లలు అందరూ ఈగర్లీ వెయిటింగ్ మావయ్య మా దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తారని. పెద్దలందరూ చెప్పినట్లు మావయ్య సర్వీసు, ఆయన చేసిన వృత్తి, ఇవన్నీ వింటుంటే మాకు చాలా గర్వంగా ఉంది. అది చూసి మా పిల్లలు అందరూ నేర్చుకుంటారని అనుకుంటున్నాం మేము. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అండి. శుభాకాంక్షలు తెలియజేయండి సార్. ఆఫీస్ సెక్షన్ నుంచి కూడా మరి ఇంతకాలం మీ దగ్గర పనిచేశారు జనార్దన్ రెడ్డి గారు. మీరు
జనార్దన్ రెడ్డి గారు రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెబుతున్నాం. ఇదివరకు మనకి కేజీఆర్ పీజీఆర్ గారు ఉండేవాళ్ళు. పీసీఆర్ గారు రిటైర్, కేసీఆర్ గారు రిటైర్ అవుతున్నారు. కేజీఆర్ రిటైర్, ఇప్పుడు పీజీఆర్ గారు రిటైర్ అవుతున్నారు. ఇద్దరు ఒకే ఏరియా నుంచి వచ్చారు. ఈ జిల్లాకి వచ్చి అందరికి బాగా అందరికి అనుకూలంగా చెప్తున్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. చేసిన పెద్ద నమస్కారము. జనార్దన్ రెడ్డి గారి గురించి చెప్పేంత అనుభవం నాకేం లేదు. సార్కి మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయురారోగ్యాలతో భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రుడు శ్రీ పొన్నతోట జనార్దన్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ కాపీస్ట్ సెక్షన్, ప్రీ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఒంగోలు వారి ఉద్యోగ విరమణ శుభ సందర్భమున అర్పించు అభినందన చందన శుభమాల. ప్రాతస్మరణీయులు కీర్తిశేషులు సోమిరెడ్డి మరియు శ్రీమతి శకుంతలమ్మ పుణ్య దంపతులకు గారాల పుత్రుడు జనార్దన్ రెడ్డి గారు. చంద్రకళని అర్థాంగిగా అంగీకరించిన జనార్దనుడు విష్ణుమూర్తి వరములతో చంద్రకళ వరుడయ్యాడు. జనార్దన అనగా ప్రజలందరికీ సహాయం చేసేవాడు. జనార్దన అనగా రక్షించేవాడు, రక్షకుడు అని అర్థం. విష్ణుమూర్తి వరములతో విరజిల్లు ఆదర్శ దంపతులు మీరు. సుందర వదనులు, సుందర హృదయులు మీరు. మా వీరపనాయనపల్లె మండలంలో మా ఊరిలో మా అక్కను చేసుకున్న తర్వాత మా ఊర్లో అందరికంటే మీ అల్లుడే బాగుండాడు రామిరెడ్డి అని మా నాయన అందరూ అన్నారనమాట. అక్కడ ఈ సుందర హృదయులు, సుందర వదనుడు అన్నందుకు నేను చెప్తున్నా. సుందర వదనులు, సుందర హృదయులు మీరు. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. ఇవే మా ప్రేమామృత అక్షింతలు. కృష్ణాపురం అనే కుగ్రామంలో చిరుదీపమై వెలిశారు. వీరు కందుకూరులో చిరు దివ్యగా వెలసి ఉద్యోగంలో ధృవతారగా వెలిగినారు. అంచెలంచెలుగా ఎదిగి హిమాచలము చేరిన ధీశాలి మీరు. న్యాయస్థానానికే వన్నె తెచ్చిన సాత్వికులు మీరు. అధికారుల ప్రేమ పాత్రులై అందరి మన్ననలు పొందిన మంచి మనీషి మీరు. ఆదర్శ సంతానంగా, ఆదర్శ పతిగా, ఆదర్శ తండ్రిగా జీవనయానం చేస్తున్న ఆదర్శమూర్తి మీరు. పుత్రరత్నములకు ప్రేమానురాగాలు పంచిన ప్రేమమూర్తి మీరు. కక్షలు కార్పణ్యాలకు బహుదూరం, సహనశీలతకు నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు, కర్తవ్య పాలనకు కొలబద్ద మీరు. స్నేహశీలత, సౌహార్ద సౌరభాలు విరచిమ్మారు. బంధుజనులను ప్రేమ బంధంతో బంధించినారు. సహ ఉద్యోగులకు సహకార హస్తమిచ్చిన దయానిధి మీరు. శ్రమ ఏవ చేయతే మీ వాదం. అర్ధాంగిని ఆను ముఖ్యంగా చూపిన ఘనత మీది. పదవీ విరమణ ఓ వరం, ఆధ్యాత్మికకు అది తొలి మెట్టు. మీ సేవలు నభూతో నభవిష్యతి. శ్రమ ప్రజ్వలిత మకర జ్యోతి, నీ దీక్ష గగన చుంబీ హిమ శిఖరం. సవ్యసాచిల క్రియాశీలిగా కర్మనిష్టతో ప్రతిభా పాటవాలు చాటుతున్న శ్రీ జనార్దన్ రెడ్డి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి తరపున, రచయిత మీరు, అందరి తరపున శుభాకాంక్షలు. మరి అనురాధ మేడం గారు మరి ఎలా చదువుతారో అనుకున్నాను. చాలా చక్కగా బాగా చదివింది. ఎందుకంటే తెలుగు పండితుడు మేడం గారు కాబట్టి ఆమె చదవగలిగారు. ఎందుకంటే ఈ పదాలు ఒక్కొక్కటిగా చదువుతూ వాటిని వివరించాలన్నమాట. కాబట్టి కొన్ని విషయాలు వారు వివరించారు. అందుని బట్టి వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా కుటుంబ సభ్యులు దినకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, వాళ్ళ కోడలు, వాళ్ళ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జనార్దన్ రెడ్డి గారు వారి సతీమణికి వారు పూలమాల అలంకరణ చేస్తారు. అదేవిధంగా వారి సతీమణి జనార్దన్ రెడ్డి గారికి వారి ఇరువురిని ఇప్పుడు చూస్తుంటే ఎలాగ ఉన్నారంటే నూతన వధూవరులాగా ఉన్నారు. నూతన వధూవరులాగా వారి యొక్క వయసు కూడా మనకు కనిపించట్లేదు. మొదటగా జనార్దన్ రెడ్డి గారిని పూలమాల అలంకృతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే, మీ ఇష్టం అది.
అందరూ సపోర్టుతోటి కరతాళ దొంగతో వాడిని అభినందిద్దాం. జనార్దన్ రెడ్డి గారికి హ్యాపీ రిటైర్మెంట్ అనే కొటేషన్ తోటి మరి వారి ఒక మంచి ఫోటోని వారికి స్వీట్ మెమోరీస్ గా ఉండేట్లు రీతిగా ఏర్పాటు చేశారు.
వంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోకునందాక సూర్యుని వెలుతురు సోకునందాక ఓడరా జెండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందు కాలిడినా గమగని సమగసని సరామా అందాకగల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు అందాకగల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని తెలుగు బాలగీతములు ఆడరాని వీర భావ భారతము ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి నా పెద్దలకి వచ్చిన పిల్లలకి దయచేసి కార్యక్రమం చివరికి వచ్చింది. మరి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కనుక మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వినాలని తెలియజేస్తున్నాను. అందరికీ అభినందనలు. నాకు నా మన అందరికీ వచ్చి అందరూ వచ్చి మనకు సత్కరించి నాకు నా ఈ అభినందన సభకు నాకు ఆత్మీయ అభినందన సభకు సక్సెస్ చేసినందుకు చాలా హృదయపూర్వక అభినందనలు. అందరూ దయచేసి అందరూ భోజనాలు చేసి బయలుదేరాలని చెప్తారు. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. వారు ఇలానే సంతోషంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని వారి కుటుంబంతో కలిసి ఉండాలని మేము మనసా వాచా కర్మలా కోరుకుంటున్నాం. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అందరూ దయచేసి భోంచేసి వెళ్ళండి. అండ్ వచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy.